హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ నేను లావణ్య ఉట్టుకూరి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ లో ఉంటారు. ముఖ్యంగా చాలా మంది తమ గతం గురించి హౌస్ లో చెప్పేసి కన్నీళ్లు పెట్టేసి ఆడియన్స్ సింపతి పొందేందుకు ట్రై చేస్తుంటారు. ఒకవేళ అలా కావాలని చేయకపోయినా అనుకోకుండా ఏదో ఒక సిచ్యువేషన్ లో అయితే ఎమోషనల్ అయి తీరుతారు. కానీ బిగ్ బాస్ 8 లో తెలుగు కంటెస్టెంట్ శేఖర్ భాష మాత్రం సింపతి గేమ్ కి చాలా దూరంగా ఉన్నాడు. ఎంతలా అంటే ఆయన భార్య గర్భవతి అనే ముక్క కూడా హౌస్ లో చెప్పలేదు. 9 నెలల గర్భవతిని వదిలిపెట్టి మరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో కాస్త కూస్తో ఎంటర్టైన్ చేస్తున్నది ఎవడ్రా అంటే ఫస్ట్ శేఖర్ భాష పేరు వినిపిస్తుంది. సందర్భం ఏదైనా సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా తన ఆటో పంచులు కుళ్ళు జోకులతో కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ మూడ్ ని మారుస్తాడు. ఇక ఇప్పటి వరకు హౌస్ లో శేఖర్ భాష ఒక్కసారి కూడా ఎమోషనల్ అవ్వడం సీరియస్ కావడం మనం చూడలేదు. కానీ మాటి మాటికి నామినేషన్స్ సహా పలు సందర్భాల్లో శేఖర్ మీరు ఇక్కడ లేరు ఎక్కడ ఉన్నారంటూ ఆదిత్య అనడం, దానికి సమాధానం ఇవ్వకుండా భాష సైలెంట్ గా ఉండడం తెలుసు. అయితే దానికి కారణం ఏంటో తాజాగా బయటపడింది. శేఖర్ భాష భార్య ప్రస్తుతం గర్భిణి, అది కూడా నెలలు నిండిన ప్రెగ్నెంట్. ఇలాంటి సమయంలో ఆమెను వదిలేసి శేఖర్ భాష హౌస్ లోకి ఎందుకు వచ్చాడంటే ఆమె కోరిక తీర్చేందుకే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళానంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రెగ్నెన్సీ గురించి శేఖర్ భాష మాట్లాడారు. ఈ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. మీ భార్య 9 నెలల గర్భిణి అయినా సరే మీరు హౌస్ లోకి వెళ్తున్నారంటే మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని యాంకర్ అన్నాడు. కానీ అది కరెక్టేనా అంటూ యాంకర్ అడగ్గా ఆన్సర్ ఇస్తూ భాష కొంచెం ఎమోషనల్ అయ్యాడు. కరెక్ట్ కాదు, కానీ ఆవిడ కోరిక ఇది. ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా, అందుకే హౌస్ లోకి వెళ్తున్నా. కానీ నేను నా భార్యకి చాలా క్లియర్ గా చెప్పా, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే ఏడాది వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ వెళ్ళొచ్చు చూద్దామన్నా. కానీ నువ్వు వెళ్లాల్సిందే అని తను చెప్పింది. ఇందులో నా కోరిక కన్నా తన కోరికే ఎక్కువ ఉంది. కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తనకి ఎలా ఉంటుంది ఏంటి అనే బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ శేఖర్ చెప్పారు. ఇక మా అన్నయ్య చెప్పినవి అన్ని నిజాలే, వదినతో విడాకుల వరకు మణికంఠ చెప్పింది అన్ని నిజాలే అంటూ చెల్లెలు చెప్పుకొచ్చింది శేఖర్ భాష. కానీ మిగతా కంటెస్టెంట్లు కానీ ఏ సందర్భంలో అయినా వైఫ్ గర్భిణి అన్న విషయం హౌస్ లో ఎవరికి చెప్పలేదు. ఏ సందర్భంలోనూ ఆ విషయాన్ని చెప్పి సింపతి తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు భాష. అలా అని బెంగగా ఓ మూల కూర్చొని ఏడవడం లేదు. డల్ గా ఉన్న ప్రతి కంటెస్టెంట్ ని నవ్వించే ప్రయత్నమే చేశాడు శేఖర్ భాష. కానీ సింపతికి ఇంత స్కోప్ ఉన్నా కనీసం దాన్ని వాడుకోకుండా గేమ్ లాగే ఆడాలనుకున్న శేఖర్ భాష క్యారెక్టర్ మాత్రం నిజంగానే గ్రేట్ అబ్బా అన్నట్లుగా శేఖర్ భాష భార్య డెలివరీ డేట్ ఈ నెల 14న ఇచ్చినట్లు సమాచారం. అంటే 3 రోజుల్లో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.